అండి. నా పేరు దివ్య. వెల్కమ్ టు డిజీ లోన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాప్ లోన్స్ అండ్ బ్యాంక్ లోన్స్. దీనిపైన మనకి చాలా కన్ఫ్యూజన్స్, డౌట్స్ అనేవి చాలా ఉంటాయి. దాని గురించి మన దగ్గర డిస్కస్ చేయడానికి మన ముందున్నారు జయ గారు. హాయ్ జయ గారు. హాయ్ అండి దివ్య గారు. యాప్ లోన్స్ అంటే ఏంటి, మనకి బ్యాంక్ లోన్స్ అంటే ఏంటి మ్యామ్? యాప్ లోన్స్ అంటే మనం యాప్ లోన్స్ నుంచి తీసుకునేదాన్ని యాప్ లోన్స్ అంటే అందరికీ తెలుసు మేడం. బ్యాంక్ నుంచి తీసుకునే లోన్స్ బ్యాంక్ లోన్స్ అంటే అందరికీ తెలుసు మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ లోన్స్ అనుకోండి, మనకు డైరెక్ట్గా తీసేసుకుంటాం లోన్. ఎట్లా జస్ట్ ఒక ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటాము, పాన్ ఆధార్ పెట్టుకుని వెంటనే లోన్ వచ్చేస్తుంది, అది యాప్ లోన్. మీకు బ్యాంక్ లోన్ వచ్చేసి ఏంటి, మనం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిషన్ చేసుకొని లైక్ పాన్ ఆధార్, ఏ టైప్ ఆఫ్ అయితే జాబ్ చేస్తుంటారో లేదంటే బిజినెస్ చేస్తారో దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకొని మనం తీసేసుకుంటాం. అవి అన్నీ తీసుకొని మనం బ్యాంక్ వెళ్ళి సబ్మిట్ చేసి లోన్ అనేది తీసుకుంటాం మేడం. ఓకే, దీంట్లో లోన్ అమౌంట్ ఎంతవరకు వస్తుందండి మనకి ఇది లోన్ అమౌంట్ అంటే మనకి ఇప్పుడు యాప్ లోన్స్ నుంచి తీసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం మనకేంటి ఓన్లీ మనకి ఎంతైతే మన సిబిల్ స్కోర్ ఉందో దానికి ప్లస్ శాలరీ ఎంతైతే ఉంటుందో దాని బేస్ మీద అనేది మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 5 lakhs వరకు ఇస్తారు యాప్ లోన్స్. ఓకే, కానీ ఇది బ్యాంక్ లోన్స్ వచ్చేది టోటల్లీ డిఫరెంట్ అండి. బ్యాంక్ లోన్స్ వచ్చేసి ఏంటి, మనం ఏదైతే ఇన్కమ్ డాక్యుమెంట్స్ ఇస్తామో అవి చెక్ చేసుకుంటారు, మన సిబిల్ స్కోర్ ఎంత ఉంది, లైక్ మనకి ఏమైనా డాక్యుమెంట్స్ రిలేటెడ్ లైక్ అసెట్స్ ఏమైనా ఉంటే దానికన్నీ రిలేటెడ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు మేడం. దీనికి వచ్చి అంటే ప్రొఫైల్ టు ప్రొఫైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాలరీ వచ్చేసి ఒక 1 lakh ఉందనుకోండి, మోర్ దెన్ ఒక 30% అంటే 30% మల్టిప్లైర్స్ ఇస్తారండి. ఫైర్స్ వచ్చేటప్పటికి ఏంటి 70-75 వరకు ఇస్తారు మ్యాక్సిమం. అప్పుడు మనకేంటి ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చి మనకి 25 lakhs 30 lakhs వరకు నియర్లీ వస్తుంది మేడం లోన్ అమౌంట్స్ వచ్చి. ఓకే, దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా చూస్తాం మనం? మనకి ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏంటంటే మేడం, బ్యాంక్ సైడ్ చూసుకునేటప్పటికి మనకి ఏంటి ఒక 1 year 2 years 3 years 5 years ఇలా మనం ఇయర్స్లో అనేది మనం తీసుకుంటాం. ఓకే, ఇయర్స్ వచ్చేటప్పుడు మనకేంటి బ్యాంక్ లోన్స్ మ్యాక్సిమం మనకి స్టార్టింగ్ రేట్ 11% స్టార్టింగ్ ఉంటుంది. మనకి 11 to 20-25 వరకు వెళ్తుంది మ్యాక్సిమం రేట్. సో దాని బేస్ మీద మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదే ఇది ఇన్స్టెంట్ పర్సనల్ లోన్స్కి వచ్చేది టోటల్లీ డిఫరెంట్ మేడం. యాప్ లోన్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఓన్లీ సిబిల్ బేస్ మీద మనం ఏదైతే మనకి నామ్స్ ఉంటాయో లైక్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకుంటాం కదా, దాని బేస్ మీద లోన్ అనేది ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3% ఉంటుంది మేడం, రఫ్లీ ఒక 10,000 లోన్ అమౌంట్ తీసుకుంటాం. మనం 10,000 తీసుకుంటే పర్ మంత్కి ఇస్తారు మనకి యాప్ లోన్స్ తీసుకునేటప్పుడు. మనకి ఇన్స్టెంట్ లోన్స్ ఏంటి ఒక 1 weekకి లేదంటే 365 days అంటే మీకు 1 year 2 years 3 years అట్లా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మేడం మన పర్ మంత్కి అనేది వేస్తారు యాప్ లోన్స్ వాళ్ళు. యాప్ లోన్స్ వాళ్ళు మంత్కి ఇచ్చినప్పుడు 3% ఛార్జ్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 year అంటే మనకి ఎన్ని మంత్స్, మ్యాక్సిమం 12 months ఉంటుంది. 12 months ఇంటూ మనకి 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఎంత వస్తుంది, ఇయర్లీ 36% అనేది వస్తుంది. సో మనకి యాప్ లోన్స్కి వచ్చేటప్పటికి 36% వస్తుంది. అదే బ్యాంక్ సైడ్ నుంచి తీసుకుంటే 11 to 20. ఎంత డిఫరెన్స్ వస్తుంది మేడం, చాలా డిఫరెన్స్ వస్తుంది కదా. సో బ్యాంక్ వాళ్ళదే మనకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఓకే, బ్యాంక్ నుండి లోన్ తీసుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ ఉందని చెప్తాం. అవును మేడం. ఓకే, దీనిలో సిబిల్ ఎట్లా బేస్ చేసుకుంటాం మనం? సిబిల్ అనేది మనకి ఏంటంటే సిబిల్ మ్యాండేటరీగా ఉండాలి మేడం. బ్యాంక్స్ త్రూ వెళ్తుంటే బ్యాంక్ త్రూ వెళ్తే మనకి మ్యాక్సిమం 650 అనేది మ్యాండేటరీగా చూసుకుంటాం మనం బ్యాంక్ త్రూ వెళ్తే. అదే యాప్ లోన్స్ చూసుకుంటే అట్లా ఏం లేదు, జస్ట్ మనం మినిమం డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తే మనకి 5 minutesలో వచ్చేస్తుంది లోన్. యాప్ లోన్స్ అయితే మనకి ఇమీడియట్గా వచ్చేస్తుంది కదా, మరి బ్యాంక్ లోన్స్ అయితే మనకి ప్రాసెస్ ఎన్ని డేస్ అవుతుంది? ఇప్పుడు మనకి ప్రొఫైల్ టు ప్రొఫైల్ ఉంటుంది మేడం. మనకి ఇప్పుడు లోన్స్ ఇచ్చేస్తారు, ఏవైతే డాక్యుమెంట్స్ మనకి సబ్మిషన్ చేస్తారో ప్రాపర్గా కస్టమర్ సబ్మిషన్ చేసినప్పటి నుంచి మనకి 2 daysలో మ్యాక్సిమం వచ్చేస్తుంది మేడం. బ్యాంక్ టు బ్యాంక్ రిలేటెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్ వచ్చేసి 1 dayలోనే శాంక్షన్ వచ్చేస్తుంది ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు. ఒక బ్యాంక్ 2 days టైం పడుతుంది. సో బ్యాంక్ టు బ్యాంక్ అనేది మనకి పడుతుంది మేడం టైం అనేది. ఓకే, దీంట్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు మనకి యాప్ త్రూ లోన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం మనకి ఎంత ఫండింగ్ వస్తుంది, తక్కువ ఫండింగ్ వస్తుంది, 5 lakhs వరకే ఫండింగ్ వస్తుంది మేడం. ఇప్పుడు బ్యాంక్ టైప్ నుంచి వచ్చింది అనుకోండి, మనకి ప్రొఫైల్ బేస్ చేసుకుని ఒక 50 lakhs వరకు ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి బ్యాంక్ నుంచి. ఇప్పుడు యాప్ లోన్స్ మీరు లోన్ తీసుకున్నారు, లైక్ ఎన్ని మంత్స్ తీసుకున్నారు, ఒక 12 months అంటే ఒక 1 year పార్ట్ అనేది మీరు లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్నప్పుడు ఏంటి మనకి సర్టెన్ డే అనేది ఉంటుంది మనం ఈఎంఐ పే చేయడానికి. ఇప్పుడు మనకి లోన్స్ తీసుకున్నప్పుడు మనం లాస్ట్ మంత్ ఒక 27th 28th అట్లా లోన్ తీసుకుంటాం. ఇప్పుడు యాప్ లోన్స్లో ఏంటి మనకి ఈఎంఐ డేట్ అనేది 5th వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. 5th వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనం ఈరోజు ఈఎంఐ మనం పే చేయలేదు అనుకోండి, నెక్స్ట్ డే మనం పే చేస్తే విత్ ఛార్జెస్తో మనం లోన్ అమౌంట్ అనేది కట్టాలి.
దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మేడం? మేడం ఇప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గుడ్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు యాప్ ఓకే. లోన్స్కి వచ్చేసరికి ఏంటి, మనకి 1 వీక్ అని 1 మంత్ అని 1 ఇయర్ అని మన లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. యాహ్! అది వెంటనే ఒక 5 మినిట్స్లో వచ్చేస్తుంది. హ్మ్. కానీ బ్యాంక్స్ అయితే ఏంటి, ఒక 2 డేస్ 3 డేస్ అలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు యాప్ లోన్స్ ఒక 2 డేస్ 3 డేస్ వస్తుందని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే యాప్ లోన్స్ మీరు తీసుకుంటారు. కానీ ఇప్పుడు సర్టెన్ పీరియడ్లో మనం తీసుకున్నప్పుడు ఆ పీరియడ్లో కట్టలేదు అనుకోండి, ఇష్యూస్ అనేది రేజ్ అవుతాయి. వాళ్ళు కాల్స్ చేస్తారు, రెస్పాన్స్ ఇవ్వకపోతే మనకి ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా చూస్తున్నారు, ఆ ఇష్యూ అని ఈ ఇష్యూ అని ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో దానివల్ల మనం యాప్ లోన్స్ కన్నా ఇది బ్యాంక్ లోన్స్ అనేది మనకి బెనిఫిట్ అండి. బ్యాంక్ లోన్స్ అనేది ఏంటి, బ్యాంక్ లోన్స్ వచ్చేసి మనకి ఒక సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ఈఎంఐ మనం పే చేయకపోయినా ఒక కొన్ని డేస్ అనేది వెయిట్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఒక 9 డేస్ లైక్ 1 మంత్ 2 మంత్స్ 90 డేస్ వరకు వెయిట్ చేస్తారండి. వెయిట్ చేసిన తర్వాత ఏంటి, బ్యాంక్ ఏజెంట్ వాళ్ళు ఎవరైతే మనం ఏ బ్యాంక్ నుంచి అయితే తీసుకుంటామో ఆ బ్యాంక్ వాళ్ళు వస్తారు మేడం. వచ్చి ఇలా పే చేసుకుంటే మీకు ఇలా బెనిఫిట్ ఉంటుందండి సో అనే వాళ్ళకి బౌండ్ అనే విధంగా మాట్లాడుకొని కస్టమర్కి ఎటువంటి ఇష్యూస్ అనేది లేకుండా క్లియర్గా వాళ్ళకి మాట్లాడి పేమెంట్ అనేది చేసుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ జయ గారు. థ్యాంక్